ఇందాక మా నాన్నగారు చెప్తాను, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు, రుణపడి ఉన్నదంటే. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. సార్, ఇట్లాంటి మంచి డెసిషన్లో మేమందరం భాగం అవటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులను కోల్పోయానని తెలుసున్న ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది. అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది. సో అందుకు నా వైపు నుంచి, జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి, సార్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి, చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం దూరమైన మీకు, మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం, ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా, నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం, అదే పిఠాపురం భవిష్యత్తుకు, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ, సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను.